ఈరోజు ఇప్పుడే వీడియో చూశాను. మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు గౌరవాల గురించి పద్ధతుల గురించి మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలిగింది. నేను గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అరాచకాల మీద ప్రతి గ్రామంలో కూడా జనం కోసం జనసేన అనే కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఏ గ్రామంకి వెళ్ళా కూడా ఆ సమస్య మీద పరిష్కారం చేయాలంటే అక్కడ చిల్లర మహిళల చేత చిల్లర నా కొడుకుల చేత తిట్టించి నువ్వు ఆ సంస్కృతి తీసుకొచ్చినోడు నువ్వు కాగా సొంత ఐడిలో పెట్టి సునకానందం ముందువాడు అంటే బాగా తిడుతున్నారులే వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే బాగా తిడుతున్నారని నువ్వు ఏలాన చేసి నవ్వుకుండేవాడు. నువ్వు ఈరోజు గౌరవం గురించి పద్ధతి గురించి మాట్లాడుతున్నావు. ఈ అలవాటు నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ సంస్కృతి తీసుకొచ్చిన నువ్వే అంటాడు. ఇంకోటి అంటాడు, సిఎంఆర్ రమణ గారు నేను అడిగితే 10 లక్షలు ఇచ్చారు గుడికి అని చెప్పారు. మంచిది, అది 10 లక్షలు ఇస్తే నువ్వేం చేయాలా? ఎండోమెంట్ అకౌంట్కి జమ చేయాలా, అది పద్ధతి. అది కాగా ఆ డబ్బులేరా బావా అని అడిగితే నువ్వు ఇలా చిల్లర రాజకీయం నువ్వు చేస్తున్నావు మేము చేస్తున్నావా? కాగా లోకాలమ్మ సంబరం చేసేటప్పుడు ఎన్నో అల్లరి సృష్టించేవాడు. అలాగే మరిడం పండుగ చేసి ఎన్నో అల్లరి సృష్టించి స్టేజీ ప్రోగ్రాం లేకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని స్టేజీ ఎక్కి డిస్టర్బ్ చేయించి పనులు చేశాను. నువ్వు 5 ఏళ్ళలో కూడా అమ్మవారు ఉసిరే నీకు తగిలింది. ఇవాళ నువ్వు ఓడకూడంటే కారణం ఆ లోకాలమ్మ అమ్మవారే నేను బాబురాజు కొత్తపల్లిలో కూర్చోబెట్టారు. నువ్వు ఏ అరాచకాలు చేశారో అమ్మవారే తెలుసు. ఆమె పండగ కూడా నువ్వు సరిగా నర్సీపట్నంలో చేయలేని పరిస్థితి చేసావు. కాగా ఇంకోటి అంటాడు, సిఎంఆర్ రమణ గారు శ్మశానానికి డబ్బులు ఇచ్చి దగ్గర చేశారు. మంచిదే కదా, స్టేట్లో నెంబర్ 1 శ్మశానంగా చేశారు. నేనే చూశాను, ఆ దేవాలయమా శ్మశానమా అని నేను ఆశ్చర్యపోయాను. అలా చేశాడు, దాన్ని చేసింది వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేశారు, అది తప్పేముంది? ఇంకోటి అంటాడు, స్పీకర్ని గౌరవించవలసిన మాకేం పోటుకోడా అని అడుగుతున్నావు. నీ పోటుకోడు కాదే, నీ పోటుకోడని ఎవడు చెప్పాడు? నర్సీపట్నంలో నియోజకవర్గంలో ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్లో 155 శాసనసభ్యులకి ఆయన స్పీకరు. నీకేదే, నువ్వు ఓడిపోయి బాబాయ్ కొత్త మీద కూర్చోబెట్టారు. నువ్వు చిల్లర రాజకీయాలు మానుకో. నువ్వు నీ వెనకాలన్న శంశాన కొడుకుల చేత చిల్లర చేత తిట్టిచ్చే పనే 5 ఏళ్ళు పెట్టుకున్నావు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కనీసం రోడ్డు పడ్డ బొక్క కూడా ముగిలేని పరిస్థితుల్లో ఉంటే ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కూడా 78 కోట్ల రూపాయలు తెచ్చి మేము ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. నువ్వు సాక్షి సోమవారంలో కొబ్బరికాయ కొట్టావు. ఆ రోడ్డు 5 ఏళ్ళు కూడా పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసి వెళ్ళి చూడు. ఆ ఏంటి పెట్రోల్ హెచ్పిసిఎల్ అక్కడ ఉన్న దగ్గర వెళ్ళి చూడు ఎలా జరుగుతుందో. నువ్వు ఎలా మానే, నువ్వు అభివృద్ధి గురించి మా సలహాలు ఆ ఊరికి ఆ గ్రాంట్ లేదు, ఈ ఊరికి వెళ్ళినా పని లేదని చెప్పు, మేము చేస్తాం. నువ్వు ఆ సలహాలు కూడా మానేసి అభివృద్ధి నువ్వు 5 ఏళ్ళలో కూడా కుంటపడి చేస్తే నర్సీపట్నం ఒక నెంబర్ 1 మోడల్ నియోజకవర్గం మేము తయారు చేస్తే వీటికి నువ్వు సలహాలు ఇవ్వడం మానేసి ఇంకా నీతి రాజకీయాలు చేస్తారంటే మాజీ శాసనసభ్యులు సిగ్గుందా? కనీసం ఇలా మాట్లాడడానికి సిగ్గుండా కొంచెం కూడా? నువ్వు సిగ్గుందా కొంచెం కూడా మాట్లాడడానికి? ఇప్పుడు సిగ్గు లజ్జ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు కనీసం అయ్యాన పాత్రి గారిని విమర్శించే స్థాయి నీకు ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాను అనుకున్నావు? కనీసం నువ్వు 10 లక్షల రూపాయలు తేరైనా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేను ఈరోజు మేము ఎంత అభివృద్ధి చేస్తున్నాం. ఇంకోటి అంటాడు, కోరీల గురించి మాట్లాడతాడు. కోరీల గురించి ఇంకా మాట్లాడేది మాకవరపాల మండలం వెంకటాపురంలో కోరి యాజమానికి నువ్వు ముడుపులు ఇవ్వకపోతే ఆ కోరి క్లోజ్ చేసి పంపించేసాను. నువ్వు కోరీల గురించి మాట్లాడతావు, నువ్వు అవినీతి గురించి మాట్లాడతావు. నీ అవినీతి గురించి మేము కూడా మాట్లాడతాం. కొంచెం అభివృద్ధి వైపు చేసినప్పుడు నువ్వు సహకరించావు, లేదంటే నోరు మూసుకొని కూర్చో అంతే తప్ప ఈ సౌకర్య రాజకీయాలు మాత్రం చేయకు. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల్లో మిమ్మల్ని జోడు తీసి కొడతాడని నిజం అంటున్నా కదా. నిన్ను కొట్టారా మమ్మల్ని కొట్టారా? ఇలా బ్రహ్మాండంగా 25,000 మెజార్టీ ఇచ్చి ఈ ప్రాంతానికి ఆయన స్పీకర్ ఇచ్చారు. ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు నిన్నేం చేశారు? ఇదే ఏదైతే నువ్వు ప్రజలు అన్నావో ఆ చెప్పు తీసిపెట్టి నువ్వు బాపరేజ్ కొత్త మీద కూర్చోబెట్టారు. సంగతి నువ్వు తెలియజేసుకో. మేము అభివృద్ధి చేస్తాం, దాన్ని సహకరించు. మేము వచ్చిన 8 నెలల్లోనే ఇంత చేయగలిగామంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా
నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ లేదన్న పరిస్థితి మేము చేస్తా ఉన్న సంబంధాన్ని ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మానుకో, నువ్వు గాంభీరం మాటలు మానే, మీ కార్యకర్తలు కాపాడుకోవాలని ఏదో నువ్వు అతికి తెలివితేటలతో నువ్వు ప్రదర్శిస్తున్నావు తప్ప ఒకసారి చూడు. నువ్వు గ్రామాల్లో నేను నిన్న వెళ్ళాను, ఓ ₹1 గౌరవ స్పీకర్ గారు నన్ను వెళ్ళి కొబ్బరికాయలు కొట్టమంటే వెళ్ళి కొట్టి అభివృద్ధి చేస్తున్నాను. నీ స్థాయిలో నువ్వేం చేసావు, నా స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నాను. ఇంకంతకంటే ఇంకేం కావాలా?